ఈ వీడియో చూసే వాళ్ళందరికీ హాయ్. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో చూసేటప్పుడు ఆటో రొటేట్ ఆఫ్లో పెట్టుకోండి, ఎందుకంటే నా దగ్గర అంత సోర్స్ లేదు. సో కొంచెం ఆటో రొటేట్లో పెట్టుకుంటే వీడియో కొంచెం బాగా వ్యూ కనపడిద్ది. ఓకే, లాస్ట్ వీడియోలో నేను డైమండ్ వర్క్ మీద 4 క్వశ్చన్స్ చేశాను ఒక మోడల్ మీద. సెకండ్ వీడియోలో వేరే మోడల్ మీద క్వశ్చన్స్ తీసుకున్నాను. నా ఛానల్ చూసే వాళ్ళకి మ్యాక్సిమం అన్ని టాపిక్స్ మీద ఒక అవగాహన రావాలని చెప్పి వీడియోస్ చేస్తున్నాను. నాకున్న ఒక నాలెడ్జ్ని మీకు అందరికీ షేర్ చేస్తున్నాను. ఓకే, ఈ సెకండ్ మోడల్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ 6 men and 8 boys can do a piece of work in 10 days while 26 men and 48 boys can do the same work in 2 days, the time taken by 15 men and 20 boys in doing the same type of work will be. ఓకే, మనల్ని ఏమడిగాడంటే, ఒక పనిని మెన్ బాయ్స్ ఇద్దరు కలిసి, లాస్ట్ మోడల్లో ఏంటంటే ఎవరికి వాళ్ళు సపరేట్, దీంట్లో ఏంటంటే 6 men 8 boys ఇద్దరు కలిసి 10 daysలో కొంత వర్క్ని చేశారు. అదే ఇప్పుడు 6 men 8 boys కాకుండా కొంచెం నెంబర్ పెరిగింది. అదే సెకండ్ లైన్లో ఏముందంటే 26 men and 48 boys కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 2 days. అంతే కదా, మెన్ పవర్ పెరిగే కొద్దీ చేసే డేస్, ఆ వర్క్ చేసే డేస్ తగ్గిపోతాయి. ఎందుకంటే వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి. ఎగ్జాంపుల్ 6 men 8 boys 10 daysలో చేశారు, 26 48 boys 2 daysలో చేశారు. సో మెన్ పవర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ డేస్. ఓకే, మన క్వశ్చన్ ఏమడిగాడంటే 15 men and 20 boys ఇన్ డూయింగ్ దట్ సేమ్ టైప్ ఆఫ్ వర్క్ విల్ బి. ఈ క్వశ్చన్స్ని చేయాలంటే మనకి 2 జెండర్స్ని ఇచ్చాడు. దీంట్లో ఈ 2 జెండర్స్ని ఒక జెండర్లో కన్వర్ట్ చేసేసుకుంటే, అంటే క్వశ్చన్ వర్క్ ఒక జెండర్లో కంటే ఇప్పుడు 6 menకి ఒక కెపాసిటీ ఉంటుంది ఒక వర్క్ చేయడానికి, 8 menకి ఒక వర్క్ చేయడానికి ఒక కెపాసిటీ ఉంటుంది. అదే బాయ్కి కొంచెం తక్కువ ఉండొచ్చు, కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అలా ఆ ఇద్దరిది ఒకటే కెపాసిటీ అయితే ఉండదు, ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ మామూలుగా చాలా రీజన్స్ ఉంటాయి కదా. సో కెపాసిటీ మారిపోతాయి దేనికి దానికి. సో ఆ కెపాసిటీని కానీ మనం అసలు ఎంత ఉందో ఇద్దరు వీళ్ళ కెపాసిటీ ఎంత, వాళ్ళ కెపాసిటీ ఎంత అని మనం తెలుసుకోగలిగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నేనైతే ఈ ప్రాబ్లమ్ ఎలా చేస్తానంటే, 6 men ఉన్నారు, నేను మెన్ని ఎంతో డినోట్ చేస్తాను, బాయ్స్ని బీతో డొనేట్ చేస్తాను. 6 men రోజుకి వచ్చి వాళ్ళు ఎంత వర్క్ చేస్తారో, ఇక్కడ మనకి డైలీ వచ్చి ఎంత వర్క్ చేస్తారో ఈ క్వశ్చన్ ఇచ్చిన దాన్ని బట్టి అయితే మనం మ్యాక్సిమం తెలుసుకోలేము. మన అజంప్షన్స్ అంతే, అజంప్షన్ ఇక్కడ చేసుకుంటే కుదరదు. సో నేనేమనుకుంటానంటే, ఎక్స్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ తింటాడు అనుకుంటా. ఎవరు? ఒక మెన్ ఎక్స్. ఇప్పుడు 6 men ఉన్నారండి, ఒక్క మెన్ 2 చాక్లెట్స్ తిన్నాడంటే 6 men ఎన్ని చాక్లెట్స్ తినగలరు? 12 చాక్లెట్స్, అంతే కదా. 1 men 2 అట్లా 6 కలిసి 2 చాక్లెట్లు 12 చాక్లెట్లు తినగలరు. అదే 1 man 3 చాక్లెట్స్ తింటున్నాడు అనుకోండి, 6 men ఒక్కొక్కరు 3 చాక్లెట్లు తింటే 6 మంది ఎన్ని తినగలరు? 18 తినగలరు, 18 చాక్లెట్స్. నేనేం చేస్తానంటే, ఒక మెన్ ఎక్స్ చాక్లెట్స్ని తినగలరు. ఇక్కడ మనకి ఎంతమంది మెన్స్ ఉన్నారు? 6 men. సో 6 men ఇంటూ ఎక్స్, ఇక్కడ ఏమొస్తుంది? 6 men టోటల్ చాక్లెట్స్ వచ్చేస్తున్నాయి. ఓకే, ఎక్స్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ చాక్లెట్స్. ఇవేంటి? మెన్ను ఒక మెన్ను ఒక రోజులో తినగలి అతని యొక్క కెపాసిటీ. సో 6 men ఇంటూ ఎక్స్, అక్కడ వరకు మనకేం తెలుస్తుందంటే, అతను 6 men ఎన్ని చాక్లెట్లు తినగలరో తెలుస్తుంది ఒక రోజులో.
కానీ మనల్ని ఏమన్నాడంటే క్వశ్చన్లో ఇక్కడ వాళ్ళు 10 డేస్ వర్క్ చేశారంట. ఆ 10 డేస్ వర్క్ ఏంటి, రోజుకు వచ్చి వీళ్ళు 6M ఇంటూ X చాక్లెట్స్ ఏంటంటే 10 డేస్లో ఎన్ని ఇంటూ 10. ఓకే, ఇక్కడ మనకేం తెలుస్తుంది, మెన్ 10 డేస్లో వీళ్ళ చేసే వర్క్ తెలుస్తుంది. కానీ వీళ్ళతో కలిసి బాయ్స్ కూడా వర్క్ చేస్తున్నారు. బాయ్స్ ఏం చేస్తున్నారు, 8 బాయ్స్, బీతో డొనేట్ చేస్తాను. వీళ్ళు ఒక్కొక్కళ్ళు వై చాక్లెట్స్ తింటారు. అంటే 8 బాయ్స్ కలిసి ఎన్ని చాక్లెట్స్ తినగలరు, 8 ఇంటూ వై, 8 బాయ్స్ ఇంటూ వై. ఇక్కడ సేమ్ ఇలానే ఒక మెన్ X చాక్లెట్స్ తింటే 6 మెన్స్ ఎన్ని చాక్లెట్స్ తినగలరు, 6 మెన్ ఇంటూ X. సేమ్ అలానే వీళ్ళు కూడా సేమ్ 10 డేసే వర్క్ చేశారు. సో ఒక్కొక్క రోజు అయితే ఒక్కొక్క రోజు ఒక 8 బాయ్స్ కలిసి ఎన్ని చాక్లెట్స్ తినగలరు, 8B ఇంటూ వై. అదే 2 డేస్ అయితే 8B ఇంటూ వై ఇంటూ 2. అదే ఇక్కడ మన క్వశ్చన్లో ఏమంటున్నాడు, 10 డేస్ వర్క్ చేశారు అంటున్నారు. సో 10. ఓకే, ఇంతవరకు ఏంటంటే వాళ్ళు 10 డేస్లో సమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది చేశారు. ఓకే, సేమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ని ఇంకొకరు చేస్తున్నారు. వాళ్ళెవరు, 26 మెన్. వీళ్ళే అసలు ఒక్కొక్క మెన్ ఒక్కొక్క మెన్ వచ్చి ఎన్ని చాక్లెట్స్ తినగలడు, X చాక్లెట్స్. ఓకే, కొంచెం లాస్ట్ వరకేనండి, అర్థమైంది. X చాక్లెట్స్ తినగలడు అంటే 26 మెన్ వచ్చి ఎన్ని చాక్లెట్స్ తినగలడు, 26 ఇంటూ X. వీళ్ళు ఎన్ని డేస్ వర్క్ చేశారు, 26 మెన్ 48 డేస్, 48 బాయ్స్ 2 డేసే, 2 డేస్ ప్లస్ 48 బాయ్స్. వీళ్ళేంటి, వై, ఇక్కడ X ఇక్కడ వై అని నేను ఎందుకు తీసుకున్నాను, మెన్ యొక్క కెపాసిటీ వేరు. ఇప్పుడు మెన్ రోజుకొచ్చి ఒక చాక్లెటే తినగలడు, ఎందుకంటే వయసు అయిపోయింది కాబట్టి. అదే బాయ్ అనుకోండి, కుర్రోడు కాబట్టి ఒక 2-3 అయినా తినేసేయగలడు. సో కెపాసిటీ మారిపోతుంది. సో 26 మెన్ X చాక్లెట్స్, ఒక్కొక్క మెన్ వచ్చి X చాక్లెట్స్ అంటే 26 మెన్ 26 ఇంటూ X. ఓకే, ఇంటూ 2 డేస్ వర్క్ చేశాడు కాబట్టి ఇంటూ 2. అదే 48 మెన్ 48 బాయ్స్ ఒక్కొక్క బాయ్ వై చాక్లెట్స్ తినగలడు. అదే 48 బాయ్స్ తినగలిగే చాక్లెట్స్ ఎంత అంటే 48 ఇంటూ వై. అది ఎన్ని రోజులు, ఇంటూ 2. వీళ్ళు ఈ టోటల్ వాల్యూ వీళ్ళు ఇద్దరు కలిసి వర్క్ చేశారు కదా, ఆ వర్క్ వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేశారు కదా 2 డేస్ మెన్. ఈ వర్క్ టోటల్ వర్క్ 2 ఈక్వల్. ఇప్పుడు వీళ్ళు సుమారుగా అనుకుందాం, వీళ్ళు 100 చాక్లెట్లు తిన్నారనుకోండి 10 డేస్లో. ఈ 6 మెన్ 8 బాయ్స్ 10 డేస్లో రోజు వీళ్ళు X చాక్లెట్స్ మొత్తానికి ఎన్నో చాక్లెట్స్ తింటున్నారు. వీళ్ళందరూ కలిసి 10 రోజు వీళ్ళు ఇంతవరకు 10 రోజుల్లో 100 చాక్లెట్స్ తిన్నారు అనుకుందాం. సేమ్ వీళ్ళు కూడా 26 మెన్ 48 బాయ్స్ కూడా 2 డేస్లో 100 చాక్లెట్స్ తినగలరు. మనకు క్వశ్చన్లో ఇచ్చిన ప్రకారం అయితే సేమ్ పీస్ ఆఫ్ వర్క్ని వీళ్ళు కూడా అదే టైంలో కంప్లీట్ చేసేయగలరు. సో నేను వీళ్ళిద్దరిని ఏం చేశానంటే ఈక్వల్ చేసుకున్నాను, ఎందుకంటే దీని యొక్క కెపాసిటీ ఈక్వల్. సో దీని నుంచి నేను ఏం రాసుకుంటానంటే 6 మెన్ ఇంటూ X ఇంటూ 10 ప్లస్ 8B ఇంటూ Y ఇంటూ 10 ఈక్వల్ 26 మెన్ ఇంటూ X ఇంటూ 2 ప్లస్ 48 బాయ్స్ ఇంటూ Y ఇంటూ 2. ఓకే, ఇప్పుడు దీని నుంచి నేను ఏం చేస్తానంటే మెన్ అనేది నేను ఏదో ఊరికే మీకు అర్థం కావాలని పెట్టాను. 6 బాయ్స్ కూడా. ఓకే, 6 ఇంటూ X ఇంటూ 10 ప్లస్ 8 ఇంటూ Y ఇంటూ 10, 26 ఇంటూ X ఇంటూ 2 ప్లస్ 48 ఇంటూ Y ఇంటూ 2. ఇక్కడ 6 10 60,
ఎక్స్ ప్లస్ 8 10 * 80 80y ఈక్వల్ టు 26 ఇంటూ 50 26 ఇంటూ 2 52x ప్లస్ 48 ఇంటూ 2 96y. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఎక్స్ ఫ్యాక్టర్స్ అన్నీ ఒక సైడు, వై వాల్యూ యొక్క మల్టిపుల్స్ అన్నీ ఒక సైడ్ నేను రాసుకుంటాను. 60x మైనస్ అక్కడ ప్లస్లో ఉంది, ఇటు వచ్చేటప్పుడు మైనస్ అవుద్ది. 52 మైనస్ y. ఇక్కడ వైని ఇటు సైడే పెట్టుకుంటాను. 96y మైనస్ 80yని ప్లస్ ఉంది కాబట్టి ఇటు వచ్చేటప్పుడు మైనస్ అవుతుంది 80y. ఇక్కడ 6లోంచి 52 తీస్తే ఎంత, సారీ ఇది ఎక్స్ కదా, సారీ ఎక్స్ 8x. ఇక్కడ 96y నుంచి 80y తీసేస్తే ఎంత, 16y. x ఈజ్ ఈక్వల్ టు 16/8 ఇంటూ y. ఏమైందంటే x ఈజ్ ఈక్వల్ టు 2y. ఇవన్నీ సింపుల్గా ఫాస్ట్గా చేసేయచ్చు. నేను మీకు అర్థం అవ్వాలని చెప్పి స్టెప్ బై స్టెప్ వేస్తున్నాను. ఇది నాకు తెలిసి ఈ క్వశ్చన్ ఒక మ్యాక్సిమం అయితే 2 minutesలో కంప్లీట్ చేసేయచ్చు. ఓకే, నేనైతే 2 minutesలో కంప్లీట్ చేసేయగలుగుతాను ఈ క్వశ్చన్. ఇన్ కేస్ ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో ఇస్తే ఓకే. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y అంటే ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2y అంటే ఏంటి, ఇప్పుడు మెన్ను 1 చాక్లెట్ తింటే అదే బాయ్ ఇచ్చి ఎన్ని చాక్లెట్స్ తినగలడు, 2 చాక్లెట్స్. ఈ ఎక్స్ వై ఏంటంటే వాళ్ళ యొక్క కెపాసిటీ, ఎక్స్ యొక్క కెపాసిటీ 1 అయితే బి యొక్క కెపాసిటీ 2. ఓకే, నేను ఈ రెండింటిని ఈక్వల్ చేసుకుంటే మనకి క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఎక్స్ రోజుకి వచ్చి 1 చాక్లెట్స్ తింటే వై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ వై, వై వచ్చి రోజుకి 1 చాక్లెట్ తింటే ఎక్స్ వచ్చి 2 చాక్లెట్స్ తినగలరు, అంతే కదా. పిల్లలు ఎక్కువ వర్క్ చేయలేరు కదా. ఓకే, దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y. క్వశ్చన్లో ఏమడిగాడు ఇప్పుడు, 15 men. ఒక నిమిషం, క్వశ్చన్లో ఏమడిగాడంటే 15 men ఇంటూ ఎక్స్ ఎన్ని డేస్లో వర్క్ చేయగలరు, దాన్ని నేను ఏ అనుకుంటాను, అదే ప్లస్ 20 బాయ్స్, ఇది కింద రాసుకున్నాం, 50 men ఎక్స్ చాక్లెట్స్ తింటే రోజుకి వచ్చి డేస్ ఏదో మనకు తెలియదు, వీళ్ళెండే మనల్ని కనుక్కోమన్నాడు. ఆ డేస్ నేను ఏ అనుకున్నాను. ఓకే, ప్లస్ 20 బాయ్స్ క్వశ్చన్లో అన్నాడు 15 boys and 20 boys in doing the same type of work will be 20 boys ఎన్ని చాక్లెట్స్ తినగలరు, వై నెంబర్ ఆఫ్ చాక్లెట్స్, ఎన్ని డేస్ తెలియదు మనకి, కొన్ని డేస్. ఓకే, ఇక్కడ నేను ఎక్స్ని వైలో కన్వర్ట్ చేసేసుకుంటా. నాకు వైలో కన్వర్ట్ చేసేసుకుంటే ఇక్కడ ఈక్వేషన్ నాకు ఈజీగా సాల్వ్ అయిపోద్ది. సో 15 నీకు ఎం తీసేస్తున్నాను, 15 ఇంటూ ఎక్స్ అంటే 2y ఇంటూ ఏ ప్లస్ బి తీసేస్తాను, అంటే నేను అర్థం అవ్వాలని చెప్పి పెట్టాను. 20 ఇంటూ వై ఇంటూ ఏ ఈక్వల్ టు దీన్ని వీళ్ళు చేసే వర్క్, వాళ్ళేంటి మన క్వశ్చన్ ఏమడిగాడు, 50 men 20 boys సేమ్ టైప్ ఆఫ్ వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు. సేమ్ టైప్ ఆఫ్ వర్క్ అంటే ఇక్కడ కూడా వీళ్ళైతే 10 daysలో ఎంత వర్క్ చేయగలరు, వీళ్ళు కూడా 15-20 boys కూడా అదే వర్క్ని తక్కువ రోజుల్లో చేయగలరు, కానీ చేసే వర్క్ మాత్రం ఈక్వలే. సో నేను ఇక్కడ ఏం తీసుకుంటా అంటే ఆల్రెడీ మనం సాల్వ్ చేసిన దానిలో తీసుకుంటాను. దీన్ని బట్టి నాకేమర్థమైందంటే 1 men ఈజ్ ఈక్వల్ టు
ఎక్స్ ఈక్వల్ 2వైని బట్టి మనకి ఏమర్థం అవ్వాలంటే 1 మెన్ ఈజ్ ఈక్వల్ టు 2 బాయ్స్. ఓకే, అంటే ఒక మెన్ యొక్క కెపాసిటీ 2 బాయ్స్ యొక్క కెపాసిటీతో ఈక్వల్. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే 6 మెన్ 8 బాయ్స్ తీసుకుంటాను. 6 మెన్ ఇంటూ మెన్ని బాయ్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాం కదా ఇక్కడ. ఓకే, ఇక్కడ కూడా 6 మెన్ ఉన్నారు. ఇంటూ ఎక్స్ని 2y లాగా రాసుకుంటాను. ఇంటూ ఎన్ని డేస్ చేయగలరు, 10 డేస్ ప్లస్ 8 బాయ్స్. అక్కడ 6 మెన్ అండ్ 8 బాయ్స్. 8 బాయ్స్ ఇంటూ వీళ్ళు ఎన్ని తింటారు చాక్లెట్స్, వై చాక్లెట్స్, ఇంటూ ఎన్ని డేస్లో, 10 డేస్. ఓకే, దీన్ని బట్టి మనకేమర్థమైందంటే ఏని కామన్ తీయటం కాదు, 15 ఇంటూ 2 ఇంటూ వై 30y, 30y ఇంటూ ఏ, 30y అంటే దాని అర్థం ఏంటి, 30 ఇంటూ వై ఇంటూ ఏ ప్లస్ 20 ఇంటూ వై ఇంటూ ఏ ఈక్వల్ టు 10 6 60 ఇంటూ 2 ఇంటూ వై ప్లస్ 80 ఇంటూ వై. దీన్ని ఇంకా సింప్లిఫై ఎలా చేయొచ్చు, 30y ప్లస్ 20y ఏమైంది, 50y. అంటే 50y అంటే దీని మీనింగ్ ఏంటి, 50 ఇంటూ వై ఇంటూ ఏ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమవుద్ది, 120y 120y ప్లస్ 80y. ఇక్కడ 200y. ఇక్కడ 50y 50 ఇంటూ వై ఇంటూ ఏని ఇక్కడ పెట్టి ఈ 200y బై 50yని చేసామంటే 50y క్యాన్సిల్ అయిపోద్ది, 54 టైమ్స్ పోద్ది. ఏ ఈజ్ ఈక్వల్ టు 4. అసలు ఏ అంటే ఏంటి ఇక్కడ, ఈ 15 మెన్ 20 బాయ్స్ సేమ్ పీస్ ఆఫ్ వర్క్ని ఎన్ని డేస్లో చేయగలరు అనేది. ఎన్ని డేస్, 4 డేస్. ఓకే, ఇదిగోండి, ఇదంతా మీకు చిన్నగా అర్థం కావాలని చెప్పి నేను ఇలా చేశాను. నేనైతే డైరెక్ట్ స్టెప్ వేసేస్తాను. మీకు అందరికీ నీట్గా, అంటే చాలామంది స్టార్టింగ్ బిగినర్స్ ఉంటారని చెప్పి చాలా స్లోగా కాన్సెప్ట్ అర్థం అవ్వాలని చెప్పి నేను ఇలా రాసుకుంటూ వచ్చాను. ఓకే, నెక్స్ట్ టైం ఇంకా కొంచెం ఫాస్ట్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఈ క్వశ్చన్ అర్థమైంది కదండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. Four men and 6 women can complete a 4 men and 6 women can complete a work in 8 days, while 3 men and 7 women complete 10 days. దీంట్లో in how many days will 10 women can complete it? ఓకే, 4 men ఇంటూ ఎక్స్ చాక్లెట్స్ తినగలరు ఇంటూ ఎన్ని డేస్లో, 8 డేస్లో. ఓకే, ప్లస్ 6 ఉమెన్ వై నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ తినగలరు ఎన్ని డేస్లో, 8 డేస్లో. ఈ టోటల్ వీళ్ళు చేసే వర్క్ దేనికి ఈక్వల్ అవుతుందంటే 3 మెన్ రోజుకు వచ్చి ఎన్ని చాక్లెట్స్ తినగలరు, ఎక్స్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఎన్ని డేస్లో, 10 డేస్లో. అదే మెన్తో కలిసి ఉమెన్ 7 ఉమెన్ ఎన్ని నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ తినగలరు రోజుకి వచ్చి, వై నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఎన్ని డేస్, 10 డేస్. మొత్తం దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే 32x ప్లస్ 48y ఈక్వల్ టు 30x ప్లస్ 70y. ఇక్కడ ఎక్స్ వైలు ఒక సైడ్ తెచ్చుకుంటే 32x మైనస్ 30x ఎంత అవుతుంది, 2x. 70y మైనస్ 48y ఎంత అవుతుంది,
22y. X is equal to 22/2 11y. అంటే 1 మెన్ యొక్క కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు 11 ఉమెన్స్ యొక్క కెపాసిటీతో ఈక్వల్. సో 1 మెన్ ఈజ్ ఈక్వల్ టు 11 ఉమెన్. దీన్ని బట్టి మనకు అర్థమైంది అంతే కదా. కెపాసిటీ 1 మెన్ యొక్క కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు 11 ఉమెన్ యొక్క కెపాసిటీ. ఇక్కడ మనం ఏం కనుక్కోమనంటే 10 ఉమెన్ ఎన్ని రోజులు కంప్లీట్ చేయగలరు. ఓకే, 1 మెన్ వచ్చి 11 అంటే 4 మెన్ వచ్చి ఎన్ని ఉమెన్స్ అవుతారు, 44 ఉమెన్ అంతే కదా, ప్లస్ 6 ఉమెన్. వీళ్ళు ఇప్పుడు మనం ఆల్రెడీ మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం ఇతను అడిగిన క్వశ్చన్ని మనం సాల్వ్ చేయటం ఈజీగా ఉంటుంది. 1 మెన్ 11 ఉమెన్కి సమానం అయితే 4 మెన్ ఎన్ని ఉమెన్ సమానం అవ్వగలరు, 44 ఉమెన్. అంటే ఇక్కడ 4 ఉమెన్ 6 ఉమెన్ చేసే వర్క్ ఎంతమంది ఉమెన్తో ఈక్వల్ అంటే 44 ఉమెన్ ప్లస్ 6 అంటే 50 ఉమెన్తో చేసే వర్క్తో ఈక్వల్. అది ఎన్ని డేస్, 8 డేస్. ఈక్వల్ టు మనల్ని ఏమడిగాడు, 10 ఉమెన్ అదే వర్క్ని ఎన్ని రోజుల్లో చేయగలరు, 10 ఉమెన్ అదే వర్క్ని ఎన్ని రోజుల్లో చేయగలరు. ఓకే, ఇక్కడ ఉమెన్ అని నేను ఊరికి అర్థం అవ్వాలని పెట్టాను. 50 × 8 ఈజ్ ఈక్వల్ టు 10y. 10ని ఇటు సైడ్ తీసుకొస్తే 50 × 8/10 10 5 y అని 40 డేస్. అదే 10 ఉమెన్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు అంటే 40 డేస్లో ఆ వర్క్ని కంప్లీట్ చేయగలరు. ఓకే, అర్థమైందా? ఓకే, నేను అర్థం కాకపోతే కామెంట్స్లో పెట్టండి. ఇంకో క్వశ్చన్, 10 women can complete a work in 7 days and 10 children take 14 days. ఓకే, 10 women ఉన్నారంట, వాళ్ళు వచ్చి ఎగ్ చాక్లెట్స్ తినగలరు ఎన్ని డేస్లో, 7 డేస్లో. అదే 10 చిల్డ్రన్ ఉన్నారంట, వై నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ తినగలరు ఎన్ని డేస్లో, 14 డేస్లో. ఇప్పుడు నేను వీళ్ళ యొక్క కెపాసిటీని నేను ఎంతెంతో ఎవరిదెంతో చెక్ చేస్తాను. ఇక్కడ 7 2 times 10 క్యాన్సిల్ అయిపోద్ది. X ఈజ్ ఈక్వల్ టు 2y. 1 ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు 2 చిల్డ్రన్తో ఈక్వల్. అంటే 5 ఉమెన్ 10 చిల్డ్రన్. ఇప్పుడు 5 ఉమెన్ వచ్చి ఎంతమంది చిల్డ్రన్, ఒక ఉమెన్ వచ్చి 2 చిల్డ్రన్స్తో ఈక్వల్. అంటే 5 ఉమెన్ వచ్చి దానికి డబులే కదా, దానికి డబుల్ చిల్డ్రన్తోనే కదా ఈక్వల్. అంటే 10 చిల్డ్రన్ ప్లస్ 10 చిల్డ్రన్. వీళ్ళు చేసే వర్క్ ఎన్ని డేస్లో ఆ ఒక పీస్ ఆఫ్ వర్క్ సేమ్ పీస్ ఆఫ్ వర్క్ వీళ్ళు చేసే సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలని చెప్పి మనం అడుగుతున్నాడు. సో ఇక్కడ ఆల్రెడీ ఉన్నదాన్ని మనం ఇక్కడ చిల్డ్రన్స్లో తీసుకున్నాం కాబట్టి 10 చిల్డ్రన్ అయితే 14 డేస్లో చేయగలరు. ఈ చిల్డ్రన్ ఎన్ని డేస్లో చేయగలరు అని చెప్పి మనం చూద్దాం. అదే 10 చిల్డ్రన్ అయితే డైరెక్ట్ సి ఇక్కడ తీసుకోవట్లేదు. 10 చిల్డ్రన్ అయితే 14 డేస్లో ఆ సేమ్ పీస్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేయగలరు. ఓకే, ఇక్కడ నేను మీ చాక్లెట్స్ అది ఇది అంటున్నా కదా, ఆ చాక్లెట్స్ అనేది ఎందుకు తీసుకోవట్లేదు అంటే సపోజ్ ఇక్కడ నేను వీళ్ళు ఇటు సైడు చిల్డ్రనే ఉన్నారు, ఇటు సైడు చిల్డ్రనే ఉన్నారు, వీళ్ళ యొక్క కెపాసిటీ సేమ్ ఈక్వల్ టు అటు ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నాయన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సో నేను అందుకని అక్కడ అట్ల వరకు తీసుకోవట్లేదు. సో 10 చిల్డ్రన్ ప్లస్ 10 అంటే 5 ఉమెన్ 10 చిల్డ్రన్తో ఈక్వల్. అంటే ఇక్కడ టోటల్గా ఎంతమంది చిల్డ్రన్ ఉన్నట్టు, 20 చిల్డ్రన్ ఉన్నట్టు. సి తీసుకోవట్లేదు. ఎక్స్ అంటే ఏంటంటే ఎక్స్ అంటే చాక్లెట్స్ అనుకున్నాం కదా, ఏ అనుకుందాం. 20 × A ఈక్వల్ టు 140. 10 × 14 140 ఈక్వల్ టు 140/20 ఈక్వల్ టు 7 డేస్. 5 ఉమెన్ 10 చిల్డ్రన్ కలిపి వీళ్ళు చేసే సేమ్ పీస్ ఆఫ్ వర్క్ని ఇద్దరు కలిసి 7 డేస్లో కంప్లీట్ చేసేయగలరు. ఓకే,
ఓకే, మనకు అసలు ఇక్కడే ఆన్సర్ ఇచ్చేసాడు. ఇక్కడ వచ్చేసిందంటే దీని నుంచి సొల్యూషన్ తీసేసి ఇక్కడే సొల్యూషన్ తీసుకోవచ్చు. 10 చిల్డ్రన్ ఎంతమందికి ఈక్వల్? 2 చిల్డ్రన్ వచ్చి 5 ఉమెన్కి ఈక్వల్ అంటే ఇక్కడ 10 చిల్డ్రన్ వచ్చి 5 ఉమెన్కి ఈక్వల్. 5 ఉమెన్ ఎంతమంది? 10 ఉమెన్. ఇక్కడ అన్నాడు 10 ఉమెన్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 7 days. ఓకే, ఈ వీడియో ఎంతవరకు చాలు. నెక్స్ట్ దాంట్లో ఇంకో టాపిక్ చేద్దాం. ఓకే, వీడియో మాత్రం కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను, ల్యాండ్స్కేప్ మోడ్లో పెట్టుకొని చూడండి. ఏమైనా అర్థం కాకపోతే, మీకు ఏమన్నా క్వశ్చన్స్ అర్థం కాకపోతే కామెంట్స్లో పెట్టండి, సాల్వ్ చేసి నెక్స్ట్ వీడియో చేస్తాను. మ్యాక్సిమం నేను చూసే వీడియోలందరూ నా ఛానల్ చూసే వాళ్ళందరూ ఒక అవగాహనకి కొంచెం కాన్సెప్ట్ నేర్చుకోవాలని చెప్పి నేను కొంచెం టైం తీసుకొని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తున్నాను. అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళ కోసం నేను ఇదేం చేయట్లేదు. ఆల్రెడీ బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళు కాన్సెప్ట్ నేర్చుకొని త్వరగా జాబ్, ఈ కోవిడ్-19 టైంలో త్వరగా జాబ్ తెచ్చుకోవాలని నాకున్న నాలెడ్జ్ని కొంచెం షేర్ చేస్తున్నాను. ఓకే, బాయ్.